సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతం మీద ద్వేషం లేదు. మన ఆజాద్ కలాం మీడియా న్యూస్ కు ఎదురు లేదు. భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరగలేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. మన ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనేది మాట్లాడుతున్నాము. ఏదైతే బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ కాలేజ్ కి సంబంధించి మనం హైకోర్టు ప్రొసీడింగ్స్ మరియు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా షేర్ చేయడం జరుగుతుంది. ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ ని ఎప్పుడు కూల్చేస్తున్నారు? ఫాతిమా ఓవైసీ కాలేజ్ కి హైకోర్టు స్టే ఇచ్చింది. కాదు అయితే కూలగొట్టకుండా జిహెచ్ఎంసీ వారిపై ఇచ్చిన స్టేని కోర్టు ఎత్తివేయడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ కాలేజ్ ని కూల్చేస్తారా? అసలు బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ కేజీ టు పీజీ కాలేజ్ ఎక్కడ ఉంది? ఇది ఎందుకు వివాదాల్లో నిలిచింది? పూర్తి వివరాలు నేను మీ ముందు ఈ రోజు మన ఆజాద్ కలాం మీడియా ప్రత్యేక కథనంలో వివరించనున్నాము. మీరు ఏదైతే నా వెనకాల చూస్తున్నారో దీన్నే ఫాతిమా ఓవైసీ కాలేజ్ కేజీ టు పీజీ అంటారు. అంటే ఫాతిమా ఓవైసీ కాలేజ్. బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ అంటే ఎవరనుకున్నారు? ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, లెజిస్లేటివ్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారి కూతురి పేరు ఫాతిమా ఓవైసీ. ఆమె లా చేసి ఉన్నారు. లండన్ లింకన్ యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. కావున ఆమెని బ్యారిస్టర్. ఈ కాలేజ్ కూడా తన కూతురు పేరు మీద పెట్టుకోవడం జరిగింది. దీన్ని బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ కాలేజ్ అంటారు. అంటే ఇక్కడ కేజీ టు పీజీ. అసలు మీరు ఈ కాలేజ్ ని చూస్తే ఎంత బ్రహ్మాండమైన ప్రాంగణం అంటే చాలా హైటెక్ ఫెసిలిటీస్తో ఈ స్కూల్ని, ఈ కాలేజ్ని కట్టడం జరిగింది. ఇక్కడ నిరుపేదల పిల్లలు చదువుతారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఇక్కడ చాలా ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ స్కూల్ని ఆయన నిర్మించుకోవడం జరిగింది. మీరు చూడవచ్చు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ కూడా కల్పించని స్టాండర్డ్స్ అనేవి ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్లో ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఈ కాలేజ్ని కూలగొడుతున్నారా, హైకోర్టు ఏమంటుంది అనే విషయాలు మనం గమనించుకుంటే చాలా స్పష్టంగా హైకోర్టు జిహెచ్ఎంసీ ఏదైతే ఈ కాలేజ్ ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసిందో దానికి వ్యతిరేకంగా సాలార్ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సొసైటీ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసి జిహెచ్ఎంసీని వాళ్ళు నిలుపుదల చేయాలి, వాళ్ళని కట్టడి చేయాలి, ఈ కాలేజ్ ని కూలగొట్టకుండా చూడాలి అంటే ఏదైతే జూలై 6వ తారీఖున మన ఏదైతే జడ్జి గారు బి విజయసేన్ రెడ్డి గారు స్టేటస్ కో ఇచ్చారు. అంటే జిహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని. కానీ వెంటనే ఏం జరిగిందంటే ఈరోజు జూలై 10వ తారీఖున మన ఇంకో జడ్జి గారు ఎన్వి శ్రవణ్ కుమార్ గారు చాలా సీరియస్ అవుతూ ఏదైతే ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ పూర్తిగా 2015-16 నుంచే వివాదాల్లో ఉంది. అప్పటి నుంచే దీన్ని ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ ఏదైతే వాటర్ లెవెల్ ఉంటుందో అది మరియు బఫర్ జోన్ లో ఇది ఉందని, సల్కం చెరువు బండ్లగూడ ఏదైతే ఏరియా మొత్తం ఈ కాలేజ్ బండ్లగూడలో ఈ కాలేజ్ ఉందో ఆ ఏరియా అంతా ఎఫ్టిఎల్ జోన్ లో, బఫర్ జోన్ లో వస్తుందని చెప్పారు. దాని తర్వాత 62 సర్వే ప్రకారం కాదు, ఈ కాలేజ్ అనేది బఫర్ జోన్ లో కానీ ఎఫ్టిఎల్ జోన్ లో కానీ లేదు అని చెప్పి అధికారులు చెప్పే ప్రయత్నం చేయగా జస్టిస్ శ్రవణ్ కుమార్ బాగా సీరియస్ అయ్యారు. ఏదైతే స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడం జరిగిందో జూలై 6న దాన్ని రీకాల్ చేశారు. రీకాల్ చేసి వెంటనే ఏదైతే ఇందులో 1 కాదు 2 కాదు, నేను మీకు చెప్తాను ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే దీనిలో కనీసం 7 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ కాలేజ్ కి సంబంధించి 1 కాదు 2 కాదు 7 డిపార్ట్మెంట్లకు హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. వాళ్లకు చాలా స్పష్టంగా హైకోర్టు అడగడం జరిగింది, ఇప్పటిదాకా మీరు సరైన నివేదిక ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? ఒకసారేమో ఫాతిమా ఓవైసీ కాలేజ్ ఎఫ్టిఎల్ జోన్ లో రాదంటారు, ఒకసారేమో ఎఫ్టిఎల్ జోన్ లోనే ఉందంటారు. అసలు మీకే క్లారిటీ లేదు, మీరు ఖచ్చితంగా నాకు పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ కాలేజ్. అయితే బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ కాలేజ్ బండ్లగూడలో వచ్చేసి మొత్తం 7 డిపార్ట్మెంట్స్కు హైకోర్టు ఉత్తర్వులు మరియు మొట్టికాయలు వేయడం జరిగింది. మొదటి డిపార్ట్మెంట్ వచ్చేసి హైడ్రా, రెండవ డిపార్ట్మెంట్ వచ్చేసి జిహెచ్ఎంసి, మూడవ డిపార్ట్మెంట్ వచ్చేసి హెచ్ఎండిఏ, నాలుగవ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఐదవ డిపార్ట్మెంట్ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆరవ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్,
ఏడవ డిపార్ట్మెంట్ వచ్చేసి లేక్ ప్రొటెక్షన్ కమిటీ. అయితే మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ కాలేజ్కి సంబంధించి హైడ్రాకు, జిహెచ్ఎంసీకు, హెచ్ఎండిఏకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు మరియు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఈ ఏడుగురికి మన గౌరవ హైకోర్టు చాలా స్పష్టంగా మీరు మాకు పూర్తిగా నివేదిక ఇవ్వాలి, పూర్తిగా అసలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్, సల్కం చెరువుకు సంబంధించి 2015-16 నుంచి మరియు కొత్త నివేదిక సర్వే నెంబర్ 62 ప్రకారం పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని కోరగా, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఫాతిమా ఓవైసీ కాలేజ్ కి సంబంధించి మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇదే మ్యాప్. ఈ మ్యాప్ లో ఇది చెరువు చుట్టుపక్కల, ఇక్కడేమో కాలేజ్ ఉంటుంది. చాలా స్పష్టంగా మనం చూసే వాళ్లకు కాలేజ్ పూర్తిగా కబ్జాలో ఉన్నది అన్నట్టు మనకి చాలా స్పష్టంగా కనిపించవచ్చు. కాకపోతే ఈ మ్యాప్స్ అనేవి మీకు నాకు మనం రెవెన్యూ మ్యాప్స్ వచ్చేసి మరియు జిహెచ్ఎంసి అటు ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చాలా డిఫరెన్సెస్ అని ఉంటాయి. ఇప్పుడు దాని గురించే ఈ పేచీ పంచాయతీ అంతా నడుస్తుంది. అయితే గవర్నమెంట్ తరఫు నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ చాలా స్పష్టంగా జాయింట్ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. సార్, ఏదైతే ఈ ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్ కి సంబంధించి సల్కం చెరువు అంశంలో ఫాతిమా ఓవైసీ కాలేజ్ కబ్జాలో లేదు. ఫాతిమా ఓవైసీ కాలేజ్ ఏదైతే ఉందో అది ఎఫ్టిఎల్ పరిమితులకు లోబడే ఉంది. అదే రిపోర్టు మేము ఫైనలైజ్ చేసి జిహెచ్ఎంసి ఏమో ఆ రిపోర్టుని రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసి హైడ్రా నుంచి పొందాలని, దాని తర్వాత తదుపరి చర్యలకు ముందుకెళ్తారని చెప్పడం జరిగింది. అయితే మీరు చాలా స్పష్టంగా ఇక్కడ కోర్టు ఒక పిఐఎల్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ పిఐఎల్ కి సంబంధించి ఆ పిఐఎల్ను, ఈ రిట్ పిటిషన్ను, వీటన్నిటిని కలిపి విచారణకు వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళనున్నారు. బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ కాలేజ్ మొత్తం 2360 గజాలలో ఉంది. 2016లో బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కు వీళ్ళు అప్లై కూడా చేసుకోవడం జరిగింది. అది పెండింగ్ లో ఉంది అని చెప్పి ఏదైతే ఫాతిమా ఓవైసీ కాలేజ్ కి సంబంధించి సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున వేద్యం ఆనంద్ గారు ట్రస్టీగా వారు కోర్టుకి పేర్కొనడం జరిగింది. అయితే కాలేజ్ ఫాతిమా ఓవైసీ హైకోర్టుకు వెళ్ళిన ట్రస్టీ ఏమో ఆనంద్ గారు అనేది కూడా మీరు ఇక్కడ గ్రహించాలి. అయితే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే చూస్తున్నామో బాగా వైరల్ గా దీని గురించి షేర్ చేస్తూ రాజకీయంగా, ఎందుకంటే చూడండి నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఆజాద్ కలాం తరఫు నుంచి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఏ విధంగా అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూల్చేశారో, నిరుపేదల ఇల్లులు కూల్చేశారో, ఎటువంటి గడువులు ఇవ్వలేదో, అలానే ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి గడువు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది కోర్టులు మరియు ఏదైతే ఉన్నత న్యాయస్థానాలు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. కానీ నిరుపేదల ఇల్లులు కూల్చేశారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు, చాలా తతంగాలు నడిచాయి. అలాగా ఒక కాలేజ్ అని చెప్పి రాజకీయంగా నడిపించడం అయితే ఏది భావ్యం లేదు అని నేను కూడా అభిప్రాయపడుతున్నాను. ఒక కాలేజీ ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఉంది, మరియు కోర్టులు కూడా పిల్లలను వేరే స్కూళ్ళకి వెళ్ళండి, అడ్మిషన్స్ జాగ్రత్తగా చేసుకోండి, మీ రిస్క్ మీద చేసుకోండి, రేపటి రోజు అది కొట్టేస్తే మీరు మమ్మల్ని అడగవద్దు అన్నట్టు కోర్టులు కూడా ఆల్రెడీ గౌరవ హైకోర్టు చెప్పడం జరిగింది. మరియు ఏదైతే సాలారే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళు ఈ హైకోర్టుకే సరిపోతుందా, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తారా అంటే ఇదంతా కూడా ఇక పేచి చాలా ముందు నడవనుంది. ఒక్కసారి మీ అందరికీ కూడా ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన పూర్తి వీడియోని చూపిస్తాను, మీరు చూడొచ్చు. చాలా హైటెక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అక్బరుద్దీన్ ఓవైసీ గారు దీన్ని తీర్చిదిద్దారు. ఈ కాలేజ్ కి తన కూతురు పేరే పెట్టారు, బారిస్టర్ ఫాతిమా ఓవైసీ. ఆయన ఒక్కగానొక్క కూతురు. ఈ కాలేజ్ ని మీరు చూస్తే చాలా ఆహ్లాదకరమైన క్యాంపస్. ఇక్కడ అందరూ కూడా నిరుపేదల పిల్లలే చదివేది. ఎంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. G+7లో ఈ ఏదైతే స్కూల్ ని కట్టడం జరిగింది. 2306 చదరపు గజాలలో ఈ స్కూల్ ఉన్నది. కంప్లీట్ ఏసీ క్లాసెస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి, క్లాస్ రూమ్స్ మరియు ఏదైతే ఫ్యాకల్టీ పిల్లలకు అక్కడ మీకు బుక్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అంతా కూడా KG to PG ఎడ్యుకేషన్ పేర అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎంతో కట్టడి చేస్తూ ఎంతో అక్కడ పిల్లలకు అందరికీ పార్క్ ఫెసిలిటీస్ మరియు ఏదైతే స్విమ్మింగ్ పూల్స్, క్రికెటింగ్ గ్రౌండ్స్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అందించని స్టాండర్డ్స్ అనేవి ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్లో ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. ఇదే కాక జస్ట్ ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కాక ఇంటర్నల్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అక్కడ కంప్యూటరైజ్ ఎడ్యుకేషన్ నేర్పించడం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి నేను మీకు ఏ విధంగా అయితే
చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందో, ఈ 7 డిపార్ట్మెంట్స్లకి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి నోటీసెస్ అనేది ఇచ్చి మీరందరూ కూడా ఒక నిర్ణయానికి రండి. అసలు FTL జోన్, బఫర్ జోన్, సల్కం చెరువు, బండ్లగూడ ఇవన్నీ అందులో ఉన్నాయా లేవా, 62 సర్వే ఏంటి, రెవెన్యూ సర్వే ఏంటి, మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని చాలా స్పష్టంగా గౌరవ హైకోర్టు అడగడం జరిగింది. దయచేసి ఎవరెవరైతే బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ కాలేజ్ KG to PG గురించి సరైన వివరాలు తెలుసుకోకుండా వైరల్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, కోర్టు నిర్ణయం తీసుకొని ఇద్దాం. కానీ చట్టం ఏ విధంగా అయితే మనం అందరికీ ఒకేలా అమలు చేయాలంటామో, ఇక్కడ ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్కి సంబంధించి ఏదైతే తీర్పు రానుందో ఆ తీర్పు అనేది చారిత్రకంగా ఉండనున్నది. ఆ స్కూల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు, అంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్కూలు, ఇవన్నీ కూలి కొట్టేస్తారా లేదా అనేది కోర్టులో మరియు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి తీసుకునే నిర్ణయం కోసం మనందరం వేచి చూడాలి. కాకపోతే కొందరు కావాలని దీనిలో కులం, మతం, రాజకీయాలు, పార్టీలు అన్ని లాగుతున్నారు. అటువంటి వారికి నేను కోరేది ఒకటే, మనందరం కూడా హైకోర్టు మరియు గౌరవ ఏదైతే ఉత్తర్వులు రానున్నాయో వాటిని మనం డిపార్ట్మెంట్ల పరంగా చూసుకుని ముందుకు సాగాలని మిమ్మల్ని కోరుతూ, మరిన్ని వీడియోలు, అప్డేట్స్, విశ్లేషణల కోసం ఆజాద్ కలాం మీడియాని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలని కోరుతూ, నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.